చీకటి పడితే చాలు బెజవాడ గజగజలాడిపోతోంది. రోడ్ల మీద తిరగాలంటేనే జనం జడుసుకుంటున్నారు. ఎవరు ఏ వైపు నుంచి ఎలా అటాక్ చేస్తారోనని భయపడుతున్నారు. కొద్ది రోజులుగా కామ్గా ఉన్న బ్లేడ్ బ్యాచ్ మళ్లీ దందా షురూ చేసింది. ఇటు నగరవాసులకు అటు పోలీసులకు కొత్త సవాల్ విసురుతోంది. మళ్లీ మొదలైన బ్లేడ్ బ్యాచ్ అరాచకం. ఒంటరిగా కనిపిస్తే అంతే సంగతులు. ప్రతిఘటిస్తే పాశవికంగా దాడులు. దడ పుట్టిస్తున్న బ్లేడ్ బ్యాచ్ వీరంగం. బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ మళ్లీ పంజా విసిరింది. జనాల గొంతులు కోస్తూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. రోడ్లపై వెళుతున్న యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అరుపులు కేకలతో అలర్టైన స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుణ్ణి 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. కొన్నేళ్లుగా బెజవాడను వదిలి పారిపోయిన బ్లేడ్ బ్యాచ్ ముఠాలు మళ్లీ రీఎంట్రీ ఇచ్చాయి. జేబు నుండా బ్లేడులతో బెజవాడలో మకాం వేశాయి. రకరకాల ఎత్తుగళ్లతో జనాన్ని దోచుకుంటున్నాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కాపు కాసి ఒంటరిగా వెళుతున్న వారిని టార్గెట్ చేయటం బ్లేడ్ బ్యాచ్ మోడస్ ఆపరాండి. దాడి చేసి నిర్దాక్షిణ్యంగా దోచుకుంటున్నారు. కాదు కూడదని ప్రతిఘటిస్తే బ్లేడ్లతో అటాక్ చేసి వారి దగ్గరున్న సొమ్ము దోచేస్తున్నారు. డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో ప్రసాదంపాడులో శివకుమార్ అనే యువకుడిపై దాడి చేసి గాయపరిచింది. రాత్రి సమయంలో ఇంటికి ఒంటరిగా వెళుతున్న శివకుమార్ ను వెంబడించారు బ్లేడ్ బ్యాచ్ సభ్యులు. డబ్బులివ్వాలని అతన్ని తీవ్రంగా కొట్టడమే కాదు, ముఖంతో పాటు శరీరంపై బ్లేడ్లు, చాకులతో గాయపరిచి రాక్షసానందం పొందారు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు శివకుమార్. గంజాయి డ్రగ్స్ రెండు వాడుతున్నారు. రెండు విజయవాడలో బాగా అంటే బాగా వాడుతున్నారు. డబ్బులు అడిగితే ఇవ్వకపోతే కొడుతున్నారు, కోస్తున్నారు. అక్కడ మేమున్న 4, వాళ్ళు ఉన్న 6. వెంటనే ఏంటి రాసు మిమ్మల్ని డబ్బులు ఎందుకు ఇవ్వాలి మేము లేకంగానే వెంటనే మా తమ్ముడు ఒక దెబ్బ కొట్టారు. కొట్టగానే వెంటనే ఎవరికాళ్ళు కొట్టిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళ అమ్మలో బ్లేడ్లు తీయడం, వెనక నుంచి ఇంకో 6 పరిగెత్తుకుని రావడం, కర్రలు తీసుకురావడం, ఎమ్మటే దాడి చేశాడు. ఎమ్మటే మా అన్నయ్య మా ఇద్దరు తమ్ముళ్ళని లాక్కెళ్ళిపోయాడు. రెండు గబిక్కినాను. నేను పరిగెత్తే లోపల జారి పడిపోయాను. నేను ఇంకా పడిపోయే మనిషిని ఇంకా నన్ను ఈ రకంగా ఇక్కడి నుంచి మొదలు పెట్టారు, ఇక్కడ దాకా కోసారు. వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, బ్లేడ్లు ఉన్నాయి, ఏంటంటో మారణాయుధాలు పట్టుకుని తిరుగుతున్నారు. గతంలో బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ హల్చల్ చేసింది. చిన్నపాటి బ్లేడ్ సాయంతో భారీ దోపిడీలకు పాల్పడింది ముఠా. ఎవరైనా మాట వినకపోతే అదే బ్లేడుతో గొంతు కోసి చంపేస్తారు. కొత్తగా ముఠాల్లో చేరే యువకులకు శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది బ్లేడ్ బ్యాచ్. అయితే తరువాత పోలీసులు వీరిపై ఉక్కుపాదం మోపడంతో బెజవాడ వదిలి పారిపోయాయి ఈ ముఠాలు. బెజవాడ రాజధానిగా మారడంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాయి. గతంలో కేవలం రైళ్లలో మాత్రమే బ్లేడ్ బ్యాచ్లు సంచరించేవి. ప్రయాణికుల మాదిరిగా రైలెక్కి అందరూ నిద్రపోయే సమయంలో బెదిరించి డబ్బులు దోచుకుని పారిపోయేవారు. కానీ ఇప్పుడు ఈ బ్లేడ్ బ్యాచ్లు రైళ్లలోనే కాకుండా సిటీల్లోనూ తిరుగుతున్నారు. పట్టపగలే ఒంటరిగా వెళుతున్న మహిళలపై బ్లేడ్లతో దాడి చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు. కృష్ణానది కరకట్టతో పాటు ఉండవల్లి గుహలు, గాంధీ హిల్స్ లాంటి చోటికొచ్చే ప్రేమికులను బ్లేడ్ బ్యాచ్ టార్గెట్ చేస్తోంది. ప్రేమ జంటలు ఏకాంతంగా ఉన్న సమయంలో వారిపై దాడి చేయటం లేదా వారే చేతులు కోసుకుని ప్రేమికులను భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు దోచుకుంటున్నారు. అంతేకాదు వారి బైకులను తీసుకుని పారిపోతున్నారు. తరచుగా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉండటంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. బ్లేడ్ బ్యాచ్లకు సంబంధించిన సమాచారం పోలీసుల దగ్గర ఉన్నా తగిన చర్యలు తీసుకోవటం లేదని వాపోతున్నారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నగరవాసులు.